పొంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకి ప్రస్తుతం అక్కడ పరస్పర దాడుల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలకి గాయాలయ్యాయి. వైసీపీ నేత మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలైంది. ఎన్నికల తర్వాత పొంగనూరులో దాడులకు గురైన వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి ఉండగా ఆయన బయటకు వస్తున్న క్రమంలో టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయని చెప్తున్నారు. వైసీపీ టీడీపీ పరస్పర దాడులతో ప్రస్తుతం పొంగనూరులో పరిస్థితి నివురిగప్పిన నిప్పులా మారింది. మళ్లీ గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రెడ్డప్ప ఇంట్లోనే ఉన్నారు మిథున్ రెడ్డి. పొంగనూరులోనే కాదు రాష్ట్రం మొత్తం టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారన్నారు మిథున్ రెడ్డి. అధికారం శాశ్వతం కాదనే విషయం టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు మిథున్ రెడ్డి. మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఏ విధంగా ఆయుధాలతో చేశారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ ఇది మంచి ఒరవడి కాదు. ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే. అయితే మిథున్ రెడ్డి అనుచరులే తమపై దాడి చేశారు అంటున్నారు టీడీపీ నేతలు. మిథున్ తో మాట్లాడేందుకు వస్తుంటే మారణాయుధాలతో అటాక్ చేశారని ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగేదానికని ఇక్కడికి ఎంపీ గారి దగ్గరికి వస్తే వీళ్ళు ఆల్రెడీ మారణాయుధాలు బాటిల్లో, రాడ్లు, ఈ కట్లు, తుంటకట్లు ఇలాంటివంతా తెచ్చుకొని, రాళ్ళు కానీ మూటలు తెచ్చుకొని ఎంపీ గారి ఇంట్లో పెట్టి మేము సామరస్యం